నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఘరానా మోసం. దాదాపు 18 కోట్ల రూపాయలు వసూలు చేసిన కిలాడి లేడీ. ఈ సంఘటన మనకి తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో జరిగింది. సో, ఒక యువతి విద్య అనే యువతి అనేక మంది దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసి దాదాపు మనకి 18 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీలో ఉన్నట్లుగా సమాచారం. మరి ఈ కేసు యొక్క పూర్వపరాలు చూసుకుంటే ఈవిడ చాలా తక్కువ ధరకి, ఎందుకంటే కొంతమంది సిట్యుయేషన్స్‌ని చాలా బాగా క్యాష్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి తెలివైన వాళ్ళందరూను. అక్కడ కొనుక్కునే అంటే దానిలో మోసపోయిన వాళ్ళందరూ కూడా తెలివైన మూర్ఖులనమాట. అత్యాసకు పోయి అడ్డదారిలో సంపాదించుకుంటే ఈజీగా మనం షార్ట్ పీరియడ్‌లోన కోటీశ్వరులయిపోవచ్చు. లేదు అనంటే తక్కువ ధరకి చీప్‌గా వస్తుంది గదా! ఇంత తక్కువకొస్తుంది అంత వాల్యుబుల్‌ది అని కాస్త కూడా అది నికాస్ అయిందా కాదా అని దాని గురించి ఏమాత్రం ఎంక్వైరీ చేసుకోకుండా ఇలాంటి ఉచ్చుల్లో పడిపోతూ ఉంటారు. సో, ఇలాంటి కేసెస్ మనం చాలా చూస్తూ ఉంటాము. పాతకాలంలో అంటే ఇంటికి తరుగులు పెడతాము, వస్తువులకి మెరుగులు పెడతాము అంటూ వచ్చేవాళ్ళు చాలామంది ఉండి ఏదో కొన్ని విలేజెస్‌లో మోసపోతూ ఉండేవాళ్ళు. అలాగే చాలామంది చిట్టీలు కట్టి మోసపోయాము, వేల కోట్లు ఎగ్గొట్టి ఎళ్ళిపోయారు. ఫైనాన్స్ కంపెనీస్ పెద్ద పెద్ద ఫైనాన్స్ కంపెనీస్ ఎత్తేసారనంటే అది సెపరేట్ ఇష్యూ. సో, చిట్టీలు కట్టి మోసం చేసి కిలాడి లేడీ పరారు, దంపతులు పరారని మనం న్యూస్‌లు చూస్తూ ఉంటాం. సో, ఇన్ని రోజు చూస్తూనే ఉంటాము. రోజు చూసినా కూడా మన మైండ్ సెట్ ఎలా ఉంటదంటే కష్టపడకూడదు, షార్ట్ పీరియడ్‌లో మనకి సెటిల్ అయిపోవాలి. సో, ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన ఎటు దారి తీస్తుందంటే ఇలాంటి మోసానికి దారితీస్తుంది. సో, ఇప్పుడు ఈవిడ యూజ్ చేసుకున్న వెపన్ ఏంటంటే ఈవిడ మోసానికి, ఈ విద్య అనే యువతి చాలా పేరు గూడా చాలా చక్కగా ఉంది విద్య అని. సో, ఆవిడ విద్య కన్నా మంచిగా ఇలాంటి టోక్రాలివ్వడం బాగా నేర్చుకున్నట్టుంది. సో, ఈవిడ దాదాపు ఒక్కొక్కరి దగ్గర నుంచి గూడా బంగారానికి తులం బంగారం 35,000 రూపాయల్లోని ఇప్పిస్తాను. తులం బంగారం కేవలం 35,000 రూపాయలకే ఇస్తాను మీకు. ఇదంతా నాకొక పెద్ద లోడ్ ఒక కంటైనర్‌లో వస్తుంది. సో, ఈ కంటైనర్‌లో లోడు తీసుకోవడానికి నా దగ్గర అంటే డీల్ మాకయిపోయింది గానీ, తీసుకోవడానికి దానికి సరిపడా అమౌంట్ లేదు. నా దగ్గర కొన్ని కోట్లున్నాయి గానీ, రేపు సంబంధించి పే చేయాల్సుంది అని జెప్పేసి బంగారం ఎర చూపించి, బంగారం ధరని ఎర చూపించి, ఎందుకంటే సెన్సిటివ్‌గా ఉంటారు గదా! బంగారం అనంటే ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా సరే బంగారం తక్కువకొస్తుంది అనంటే చాలా ఆశపడతాం ఆటోమేటిక్‌గాని. ఎంతమంది ఏంటి అన్నది మనకి సరైన సమాచారం లేనప్పటికీ గూడా దీనిలో దాదాపు నష్టపోయిన వాళ్ళైతే చాలా మందే ఉన్నారు. ఇంచుమించుగా 18,00,00,000 రూపాయలు. 18,00,00,000 రూపాయలని దండుకొని, వసూలు చేసుకొని చక్కగా ఈవిడైతే పరారైపోయింది. మరి తులం బంగారం 35,000 రూపాయలకి ఇప్పిస్తానంది గదా! ట్రంప్ వ్యవహారం చూస్తే అలా ఉంది ఓ పక్కన. ఆర్థిక పరిస్థితి అంతా చాలా దౌర్భాగ్యంగా అయిపోయింది భారతదేశంలోని. బంగారం రేట్లు పెరిగిపోయినియి. ఇప్పుడు మనం కొనుక్కోలేని పరిస్థితి. మరింత చీప్‌గా వస్తున్నప్పుడు ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని గూడా తాకట్టు పెట్టేసి ఎక్కువ, ఎందుకంటే ఇప్పుడు తులం బంగారం బ్యాంక్‌లో పెట్టామనంటే దాదాపు రూ. 1,00,000 ఉంది గాబట్టి, మనకి 60,000 70,000 వచ్చే ఛాన్స్ ఉంటది. మరి ఈ 60, 70,000లో 2 తులాల బంగారాన్ని కొనుక్కోవచ్చు. సో, ఈ ప్లానింగ్‌లో ఉన్నోళ్ళు గూడా ఉన్నారు. మరి ఈ రకంగా ఆలోచించిన వాళ్ళు గూడా ఒక్కొక్కరు ఎంత పెట్టుబడి పెట్టారన్నది మనకి అంచనా లేదు. బట్ ఆవిడ దగ్గర మాత్రం ఇంచుమించుగా 18,00,00,000 రూపాయలు మోసపోయినట్టుగా మనం వార్త వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పోలీసు అధికారులు గూడాను వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి, సామాన్యులు చేసిన తప్పులకి పోలీసులు కూడా ఒక రకమైన పనిష్మెంటే ఇలాంటి పనికిమాలిన కేసెస్ అన్నిటిని ఎంక్వైరీ చేసుకొని వాళ్ళని పట్టుకొని వాళ్ళ వెనక పడాల్సొస్తుంది. సో, సమాజంలో జరిగే పనికిమాలిన పనులకే సగం అధికారులు తమ కాలాన్ని వెచ్చించి వృధా చేసుకోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో, ఎందుకు ఇలా అంటున్నానంటే దీన్ని తప్పుగా తీసుకోవద్దు. మోసపోతాము. తక్కువ ధరకొస్తుంది. చీప్‌గా వస్తుంది. 35,000 రూపాయలకి ఎలా ఇస్తుంది ఆవిడ? అదసలు బంగారమేనా? అనే విషయం తెలుసుకోవాలి గదా మొదట. మరి అలాంటి విషయం గురించి అసలు కనీసం ఎంక్వైరీ గూడా చేసుకోకుండా గుడ్డిగా నమ్మి డబ్బులు కట్టి మోసపోయిన వాళ్ళని మనం జా స జాలిపడాల్సిన అవసరం ఎక్కడ కనిపించదు. మరి ఇలాంటి పరిణామాలు సొసైటీలో చాలా జరుగుతూ ఉంటాయి. ఒక చిట్టీలు కట్టేటప్పుడు గానీ, అలాగే ఫైనాన్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు గానీ, ఒక వస్తువు తక్కువకొస్తుంది. బై వన్ గెట్ 5 ఫ్రీలుంటాయని గానీ, ఇలాంటివన్నీ తెలిసినప్పుడు ఖచ్చితంగా దాని వెనక ఏదో ఒక మోలీ ఉంటుంది. ఏదో ఒక ప్రమాదం ఉంటుంది అని మాత్రం గుర్తుంచుకొని దాని గురించి సర్వే జేసుకోండి. దాని గురించి ఎంక్వైరీ జేసుకోండి. ఇది కరెక్ట్ పని చేస్తున్నామా లేదా అని జూసుకోండి. చేసుకొని ఇలాంటి పనులు చేయండి. నష్టపోయిన తర్వాత మీరు లబోదిబోం అన్నా గూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ ఆవిడ వల్ల ఇంతమంది నష్టపోయారు. సో, నష్టపోయిన వాళ్ళది గూడా తప్పుంది గాబట్టి దయచేసి ఇలాంటి పనులకి మాత్రం ఎంకరేజ్ చేయకండి. ఇలాంటి అత్యాసలకి పోకండి. సో, ప్రతి రూపాయి గూడా చాలా కష్టపడి సంపాదించుకుంటున్నాం. అండ్ 90 డేస్‌లోనే ఒక రూపాయి సంపాదించుకోవాలనంటే ఒక మనిషి 12 గంటలు
గంటల పాటు దాదాపు పని చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి అలాగే ఉంది. ఎన్నో రకాల వైరస్‌లు, కరోనాలు అన్ని పరిస్థితుల్ని మనం చూసాము. సో, ఆర్థికంగా గూడా కాస్త చితికి ఉన్నాం. సో, ఇలాంటి సమయంలో ఒక రూపాయి జాగ్రత్త పెట్టుకోవడానికి చూడండి గానీ, ఇలాంటి మోలీల వెనక, మోసాల వెనక భ్రమల్లో పడి దయచేసి మీ అమూల్యమైన సమయాన్ని, అమూల్యమైన సంపదని వృధా చేసుకోకండి. ఇది ఒక హెచ్చరికలాగా తీసుకోండి దయచేసి. మేమిస్తున్నది కాదు, నిపుణులు కూడా ఇస్తున్నారు. దయచేసి ఇలాంటి సైబర్ మోసాలు కానీ, అలాగే ఇటువంటి మోసాలకి జోలికి పోకండి అని జెప్పి నిపుణులు, అలాగే వ్యవస్థలు పోలీసు వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో మనకి సంబంధించిన రక్షణ వ్యవస్థలు వాళ్ళు గూడా హెచ్చరిస్తూ ఉన్నారు. దయచేసి దీన్ని కొంచెం మనం ఫాలో అవ్వగలిగితే ఇలాంటి నష్టాల్ని చవిచూసే అవకాశం ఉండదు. మోసపోయే ఛాన్స్ గూడా చాలా తక్కువగా ఉంటుంది. సో, టేక్ కేర్ అండ్ బివేర్.